దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములో నిన్ను స్తుతిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటలు మరి వివరిస్తూ ఉండగా ప్రభువా, నీ మాటలు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మా అందరికీ మీరు కలిగించమని, మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందుకొని మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో మనం గత క్రిస్మస్ మాసంలో యేసు ప్రభు వారి యొక్క జననం, యేసు ప్రభు వారి యొక్క జననం అనేది పరిశుద్ధమైనటువంటి జననం. ఆయన పాపము లేనటువంటి వ్యక్తిగా జన్మించాడు అనే దాని గురించి, అది బైబుల్ దాని గురించి ఏం చెబుతుంది? సత్యం చెబుతుంది. బైబుల్ యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనకు బయలుపరుస్తూ ఉంది. అలాగనే పాపరహితమైనటువంటి మానవత్వాన్ని కూడా యేసు ప్రభు వారిలో మనకు చూపిస్తూ ఉంది. పాపరహితమైనటువంటి మానవత్వాన్ని గురించి యేసు ప్రభువారు దైవత్వాన్ని మనం ముందు చూసాం. పాపరహితమైనటువంటి మానవత్వాన్ని గురించి ఈరోజు మనం చూడండి. ఇక్కడ మనం ఆది కాండంలో మనం ఒకసారి మనం చూస్తే మానవుడు పాపము ద్వారా దేవునికి దూరమైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మానవాళి ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎందుకు దేవుని దగ్గరికి చేరాలి, ఎందుకు దేవుణ్ణి చేరాలి అంటే చాలామంది చాలా రకాలటువంటి ఆలోచనలు చెబుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలమ్మా అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నమ్ముకోవాలంటున్నారు కొంతమంది. ఆయన మనకు అద్భుతాలు చేస్తాడు కాబట్టి నమ్ముకోవాలంటున్నారు కొంతమంది. ఆయన మన జీవితాలు మేలు చేస్తాడు, మనకి ఆస్తి కలగజేస్తాడు, అంతస్తులు కలగజేస్తాడు, అందుకే నమ్ముకోవాలని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి యొక్క జననము పరిశుద్ధమైనది. యేసు ప్రభు వారు ఒక దైవ స్వరూపమైనటువంటి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మరి యేసు ప్రభు వారు పాపము లేనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద పుట్టాడు. అయితే ఇంతకీ మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే బైబుల్ దాని గురించి ఏం చెబుతుందో ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుని మాటను మనం శ్రద్ధగా వినకపోవటమే పాపం అని దేవుని వాక్యం చెబుతుంది. 1 యోహాను పత్రిక 3:4 చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము అంటే ఏంటో మనం పెద్ద ఏదో చేస్తేనే పాపం అని అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని మాట వినకపోవటం కూడా పాపమే. దేవుని మాట వినకపోవటం కూడా పాపమే. అయితే మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు. ఎవరి మాట వినలేదు? దేవుడు చెప్పిన మాట వినకుండా వారు సొంత ఆలోచనలు తగ్గట్టుగా, సాతాను ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. గనుకనే వారు పాపమును సంపాదించుకున్నారు. చూడండి, రోమాపత్రిక 5:12 మనం చదివినట్లయితే, రోమాపత్రిక 5:12 మనం చదివినట్లయితే ఇక్కడ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని చెబుతుంది దేవుని వాక్యం. ఇప్పుడు ఆదాము అంటే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ప్రవేశించింది.
చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు ఈ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పారు దేవుడు. ఎందుకు ఆ పండు తినొద్దు అన్నాడు అంటే, అది పాపములోనికి నెట్టివేసే పండు, అది మంచి చెడులు తెలియపరిచే పండు, అది నీలో చెడు విత్తనాన్ని వేసే పండు. అది ఆ పండును తిన్నప్పటి నుండి వారు పాపంలోనికి పడిపోయారు. కానీ అంతకుముందు దేవుడు వారిని బట్టి దేవుడు భూమి మీద చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మొదటి అధ్యాయం, ఆదికాండం 1:26 వచనంలో ఏమంటాడో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పాడు. దేవుడు వారిని ఏం చేశాడంటే ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరింపజేయమన్నాడు, విస్తరించబడమన్నాడు. అంటే ఎందుకు దేవుడు అలాగ చేయమన్నాడు అని ఆశ్రయించాడంటే, వారు ఫలించాలని, వారు అభివృద్ధి పొందాలని, వారు భూమిని నిండించాలని దేవుని కోరిక అది. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడు మాటను అతిక్రమించారు, దేవుని మాటను అతిక్రమించారు. అందుకనే పాపాన్ని బట్టి ఆ ఫలింపు ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? ఎందుకు మనం అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం? ఎందుకు మనము మరి విస్తరించబడలేకపోతున్నాం? కారణం ఏంటంటే పాపమును బట్టి మనము విస్తరించబడలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు మనకి దేవునికి మధ్యగా అడ్డుగోడగా ఉన్నది ఏంటి అంటే పాపము. అందుకని అక్కడ అంటున్నాడు రోమపత్రికలో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు చక్కగా వివరిస్తూ అంటున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నటువంటి, మొదటి నుండి దేవుని వాక్యం ఏంటో తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ప్రవేశించింది. పాపము ద్వారా లోకంలోనికి మరణం ప్రవేశించింది. అందుకే మనుషులందరూ పాపం చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమైంది. మరణం ఏమైందంట? అందరికీ సంప్రాప్తమైంది. ఇంతకీ ఈ మరణం ఏంటంటే దేవుని నుండి వేరే అయిపోయినటువంటి మరణం, దేవునికి దూరం అయిపోయినటువంటి మరణం. దీన్నే ఆత్మీయ మరణం అని చెబుతారు. దీన్ని ఏమంటారు? ఆత్మీయ మరణం అంటారు. దీన్ని ఏమంటారు? ఆత్మీయమైనటువంటి మరణం అంటారు. ఈ మరణము ఎలాంటిదంటే, ఆత్మీయ మరణం ఎలాంటిదంటే దేవుని నుండి మనిషి వేరైపోవటం. దేవుని నుండి మనిషి ఏమైపోయాడు? వేరైపోయాడు. అందుకనే పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ప్రవేశించిందని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అందుకనే యేసయ్యని మనం ఎందుకు నమ్ముకోవాలి అంటే, ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఎవరో కూడా పాపము లేకుండా లేరు. యేసయ్యని మనం ఎందుకు నమ్ముకోవాలంటే, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా మరణాన్ని గెలిచిన వారు లేరు. మరణము గెలిచి తిరిగి లేచి పునరుద్ధానులైనటువంటి వారు ఎవరు లేరు. అందుకనే యేసయ్యను మనం ఎందుకు నమ్ముకోవాలంటే, యేసయ్య దగ్గరికి వస్తే ఆస్తులు వస్తాయని కాదు, అంతస్తులు వస్తాయని కాదు, అభివృద్ధి అవుతామని కాదు, ఏదో మేలు పొందుకుంటామని కాదు, కానీ ఆయన పాపము లేని వారిగా మనల్ని చేయబోతూ ఉన్నాడు. మనం మొట్టమొదటిగా దేవునితో ఎలాంటి సన్నిహితం అయితే కలిగి ఉన్నామో అలాంటి సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనల్ని, ఆయన నమ్ముకోవటానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రయాసపడుతూ భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెబుతున్నాడు. ప్రయాసపడుతున్న వారులారా ఇదిగో రండి నా దగ్గరికి, మీ పాప భారమును నేను తీసివేస్తానని చెబుతున్నారు. అందుకనే ఇక్కడ చూడండి, ఆయన జన్మ పవిత్రమైనటువంటి జన్మ. ఆయన జన్మలో ఎటువంటి పాపము లేదు, ఆయన జన్మలో ఎటువంటి పాపము లేదు. అందుకనే ఆయన ఈ లోకంలోకి ఎలా జన్మించాడంటే పాపము లేనటువంటి జన్మను జన్మించాడు. చూడండి, ఆయన కన్యకకు పుట్టినటువంటి విధానం గురించి మనం చూస్తే, ఆయన కన్యకకు పుట్టినటువంటిది సత్యం, ఆయన దేవుడు అనేది సత్యం, ఆయన పాపము లేనివాడు అనేది కూడా సత్యమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన పాపము లేని పుణ్యపురుషుడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని చూస్తే మనం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది. ఇంకొక మాట, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మీ అపరాధముల చేతను
మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన ఏం చేశారంటే మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏంటంట? అపరాధముల చేత పాపముల చేత మానవులు ఏమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. అయితే ఆయన క్రీస్తుతో కూడా, దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఇక్కడ చూడండి, కింద భాగం చదువుకుంటే, మీరు వాటిని చేయుచు, వేటిని చేయుచున్నారు? పాపములను అపరాధములలో చేస్తూ వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతిని మీరు అనుసరిస్తూ అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. చదవండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరానుసారముగా మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించిన కడమావారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమై ఉన్నామంట? దైవోగ్రతకు పాలివారమై ఉన్నాం, పాత్రులమై ఉన్నాం. అంటే దైవోగ్రతకు మనం పాత్రులమై ఉన్నామని ఇక్కడ దేవుడు క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ దేవుని ఉగ్రత మన మీద ఎందుకు వస్తుంది అంటే కారణం మనము చేసినటువంటి పాపములను బట్టి, మన శరీర కోరికలను బట్టి, మనస్సులో ఉన్నటువంటి కోరికలను బట్టి మనం చేస్తున్నటువంటి పాపములు, అపరాధము వలన మనం ఏమయ్యామంట? చచ్చిన వారుగా ఉన్నామంట. మనం ఎలా ఉన్నాం? చచ్చిన వారుగా ఉన్నాం. మునుపు మీ ప్రవర్తన ఇలాగే ఉంది, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరు బ్రతికించబడ్డారు. ఏం చేయబడ్డారు? మీరు మునుపు ఈ శరీరం యొక్క మనసు యొక్క కోరికలను అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించుకున్నాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనలని, చచ్చిపోయినటువంటి మనలను, దేవుని మాట వినకుండా పోయినటువంటి మనలను, దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి మనలను తిరిగి బ్రతికించుకోవటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే మనం ఆయన్ని నమ్మాలి, అందుకే మనం ఆయన్ని వెంబడించాలి, అందుకే ఆయన మనం ఫాలో అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆదికాండం 3:15 ఆదామవ్వలు చేసినటువంటి ఆ పాపములో దేవుడు ఒక తీర్పు తీరుస్తూ వాళ్ళతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సృష్టికర్తని ఆ రోజే నియమించాడు దేవుడు. మన మధ్యలోకి రాబోతున్న యేసయ్యను ముందుగానే ఒక కన్యక గర్భంలో ఆయన పుడతాడని, ఆయన జన్మ పవిత్రమైనదని, ఆయన ద్వారా మనకి విడుదలుందని, ఆయన ద్వారా మన పాపం పోతుందని, ఆయన ద్వారా మనము దేవునికి దగ్గరవుతామని, ఆయన ద్వారా చచ్చిన మన బ్రతుకులు చిగురింపజేయబడతాయని, చనిపోయినటువంటి మన జీవితంలో నుండి మనం దేవుని దగ్గరికి చేర్చబడతామని ఆయన ఈ లేఖనాల ద్వారా మనకి వివరిస్తూ ఉన్నారు. లేఖనాల ద్వారా మనకి ఏం చేస్తున్నారు? ఆయన వివరిస్తూ ఉన్నారు. చూడండి 3:15 చదువుదాం ఒకసారి. ఆదికాండం 3:15 మరి నీకును స్త్రీకిని, సాతానుతో చెబుతున్నాడు దేవుడు, అపవాదితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడివి మీద కొట్టుదు అని ఇక్కడ చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన పాపము విరగొట్టడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి పరిశుద్ధుడిగా, పాపము లేని వాడిగా, శ్రీ కన్య మరియ గర్భాన పుడతాడనే సత్యం ఆదిలోనే మొట్టమొదట మనుషులకే దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఆ కన్యక గర్భాన పుట్టినటువంటి ఆ మనుషుడు ఎవరు అంటే, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు, ఆయనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి ఒక మాట లోకసువార్త
1:35 ఏమని రాస్తుందంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు గనుక ఆయన సర్వోన్నతుని కుమారుడు, అంటే దేవుని కుమారుడని పిలువబడతాడని దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట? పుట్టబోయే శిశువు సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుని కుమారుడు అనబడతాడని ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఎందుకు దేవుని కుమారుడు మన కోసం రావాల్సి వచ్చిందంటే, ఈ భూమి మీద ఎవరు కూడా పాపాన్ని తీసేసేవాళ్ళు లేరు, ఎవరు కూడా మరణాన్ని తప్పించేవారు లేరు, ఎవరు కూడా పున్నామి నరకము నుండి తప్పించేవాళ్ళు లేరు. అందుకనే యేసయ్య మన కొరకు ఆయన ఈ లోకానికి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఇదిగో చూడండి, మీ ఇంట్లో కుమారుడు పుడితే మీకు సంతోషం. ఏమండి? మా ఇంట్లో కుమారుడు పుడితే మాకు సంతోషం, వేరే వాళ్ళ ఇంట్లో కుమారుడు పుడితే వాళ్ళకి సంతోషం, పండగ. కానీ ఈ లోకమంతటికి సంతోషమైనటువంటి వర్తమానం ఏంటో తెలుసా? యేసయ్య మనందరి కొరకు జన్మించటమే, యేసయ్య మనందరి కొరకు కన్య మరియ గర్భాన జన్మించటమే మనందరికీ సంతోషకరమైనటువంటి వర్తమానం. చూడండి, ఇక్కడ లూకాసు సువార్త 2:10 చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఏనే ప్రభువైన క్రీస్తు అని చెబుతుంది ఇక్కడ. ఏనే ప్రభువైన క్రీస్తు, ఏనే మన అపరాధముల నుండి పాపముల నుండి తప్పించే వ్యక్తి, ఏనే మన అపరాధముల నుండి పాపముల నుండి మన చనిపోయిన స్థితిలో నుండి బ్రతికించగలిగినటువంటి వ్యక్తి. ఆనాడు ఆదాము అవ్వలు పాపం వలన మరణించారు, దేవునికి దూరం అయిపోయారు. మనం కూడా పాపం వల్ల మరణించి ఉన్నాం, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాం. మన పాపాన్ని పోగొట్టుకోగలిగితే, మన పాపాన్ని ఒప్పుకోగలిగితే మనం దేవుని దగ్గరికి సమీపించగలుగుతాం, దేవుని కుమారులుగా మార్చబడతాం. అది ఎవరి ద్వారా జరిగిద్దంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఎవరి ద్వారా మాత్రమే? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. అందుకని ఆయన కన్యకకు పుడతాడనే ఆ యొక్క సంగతిని గూర్చి పాత నిబంధన మొత్తం కూడా దాదాపు 300 ప్రవచనాలు యేసు ప్రభు వారు వస్తారని, మెస్సయ్య మీకోసం పుడతాడని, మెస్సయ్యని మీరు కనుగొంటారని, ఆయనే మీ లోక పాపమును మోసుకెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపము లేనివాడు. ఏం లేనివాడు? పాపము లేనివాడు. పాపం లేనివాడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు. పాపం లేనివాడు మాత్రమే మనకు పరిశుద్ధతనివ్వగలడు. యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలంటే, యేసయ్య దగ్గరికి ఎందుకు ఆయన నమ్ముకోవాలంటే, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పాపం లేనివాడు గనుక, ఆయన మరణాన్ని గెలిచాడు గనుక, పాపాన్ని జయించాడు గనుక, మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు గనుక మనం ఆయన్ని నమ్ముకోవాలి. అంతే తప్ప మనం కూడా పునరుద్ధానులు అవ్వాలంటే, మనం కూడా ఆయనలాగా పాపాన్ని పోగొట్టుకోవాలంటే, మనం కూడా ఆయనలాగా దేవుని సమీపించాలంటే మన మధ్యలో ఉన్నటువంటి పాపం అనే గోడను మనం తీసేసుకోవాలి, ఒప్పుకోవాలి మన పాపాన్ని దేవుని దగ్గర. అలా చేసినప్పుడు ఆయన మన కోసమే జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగ, అదే మన జీవితాల గొప్ప పండుగ. చూడండి, ఇక్కడ ఒక మాట గలతీ 4:4-5 చూస్తే, ఆయన స్త్రీకి పుట్టినట్టుగా అక్కడ ప్రవచనం నెరవేర్పు గురించి చెబుతూ ఉన్నాడు. ఆయన స్త్రీకి పుట్టినట్టుగా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్టుగా, ఆయన పుట్టిన ఆ పుట్టుకను గురించి రాసిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన కన్యామరియకి పుట్టినటువంటి పాపము లేని కుమారుడని ఈ వాక్యం ద్వారా మనకు స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే పరిపూర్ణమైనప్పుడు, ఆ దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరు యందు పుట్టాడు? ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి దేవుని కుమారుడు పంపబడ్డాడు. ఆయన పేరే క్రీస్తు. ఆయనే స్త్రీ యందు పుట్టినటువంటి కుమారుడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు. అందుకనే మనం యేసయ్యని నమ్ముకోవాలి, మన జీవితాల్లో కూడా పాపం లేకుండా చూసుకోవాలి. మరి నా భార్య దేవుని నమ్ముకుంటే నేను పరలోకానికి వెళ్ళగలుగుతానా?
నేను పరిశుద్ధతను ధరించుకోగలుగుతానా? నేను పాపాన్ని పోగొట్టుకోగలుగుతానా? నేను మరణాన్ని జయించగలుగుతానా? ఒకవేళ నేను దేవుని కలిగి ఉంటే నేను పాపాన్ని పోగొట్టుకోగలనా? నా భార్య పాపం పోగొట్టుకోగలదా? ఎవరి జీవితానికి వాళ్ళే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. వారు పరిశుద్ధులైనటువంటి బిడ్డలుగా దేవుని దగ్గర ఉంటారు. ఈ రోజున నువ్వు ఆ స్థితి కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజున నువ్వు పాపంలో నుండి బయటికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజున పాపరహితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, యేసయ్యను అనుసరించడానికి నువ్వు జీవిస్తున్నావా? ఇంకా నీ జీవితంలో పాపముల గురించి నువ్వు ఇంకా ఆ పాపంలోనే కొట్టుమిట్టవుతూ మరణానికి సిద్ధమవుతూ ఉన్నావా? ఒకసారి గమనించుకో. దేవుడు నిన్ను ఈ మాటల ద్వారా ఆదరిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. కాబట్టి మనకు ఆయనకి మధ్య ఉన్న పాపములు, అపరాధముల చేత మనం చచ్చిన వారుగా ఉన్నటువంటి మనల్ని ఆయన బ్రతికించుకున్నాడు. ఎలా బ్రతికించుకున్నాడు తెలుసా? పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అపరాధం అంటే చేసిన పాపం రుజువు అవటమే అపరాధం. ఈ రెండింటికి శిక్ష ఏంటో తెలుసా? మరణం. ఈ మరణం నుండి తప్పించగలిగిన వాడు ఎవరున్నారంటే యేసయ్య ఒక్కడే. ఈ లోకంలో దేని ద్వారా కూడా నీకు ఆ మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు. కేవలం ఎవరి ద్వారా మరణాన్ని తప్పించుకోవచ్చు అంటే కేవలం యేసయ్య ద్వారా మాత్రమే మనం మరణాన్ని తప్పించుకోవచ్చు. అదే ఆత్మీయమైనటువంటి మరణం. దేవునికి దగ్గర అయ్యేటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి క్రీస్తుతో కూడా మనం బ్రతికించింది ఏ జీవితం అంటే నిత్య జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇదిగో ఈ లోకములో మానవులందరూ కూడా పాపం చేయటం వల్ల మరణాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ ప్రభువా, మరణం అంటే ఈ శరీరం తీసుకెళ్ళి పాతి పెట్టడం, చచ్చిపోవటం అనుకుంటున్నారు చాలామంది. కానీ బ్రతికుండగానే, జీవించుండగానే మృతులయ్యమున్నామని మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాం. పాపము ద్వారా ఇదిగో నాయన నీకు దూరం అయిపోయామని, పాపమనే అడ్డుగోడ మాకు నీకు మధ్య ఉన్నదని, ఆ పాపము ద్వారా నిన్ను చేరలేకపోతున్నామని, ఆ పాపము ద్వారా నిన్ను సమీపించలేకపోతున్నామని, ఆ పాపము ద్వారా మేము ఫలించలేకపోతున్నాం, అభివృద్ధి పొందలేకపోతున్నాం, విస్తరించబడలేకపోతున్నాం అనే సంగతి తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. నీ చిత్తమైతే నాయన ప్రభువా, మేము ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు, విస్తరించుటకు ఆ పాపం అనే అడ్డుగోడ మా మధ్యలో తీసివేయమని, నీ రక్తము చేత కడగమని, మీరు పవిత్రపరచమని, మా పాపములు నీ ఎదుట కుమ్మరిస్తూ ఉండగా నాయన ప్రభువా, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మార్గమయ్యా, మీరే జీవమయ్యా, మీరే సత్యమయ్యా. మీ ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేర్చబడరయ్యా. మరి అట్టి కృప నాయన ప్రభు మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ప్రభువా, ఇదిగో నిన్ను కలిగి ఉండే భాగ్యం దయచేయండి. పాపం అనే గోడ తీసేసుకొని నీతో బతికే ఆ బ్రతుకును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని, బిడ్డలను దీవించి సమృద్ధిగా ఆశీర్వదించమని, మీరు ఫలింపజేయమని, అభివృద్ధి పొందమని సహాయం చేయమని. ఈరోజున వ్యాపారాల్లో అభివృద్ధి లేదు అయా, పనుల్లో అభివృద్ధి లేదు, ఏది చేసినా ఆశీర్వాదం లేదు, ఏది చేసినా బిడ్డలు సమృద్ధి లేదని చాలామంది చింతిస్తూ ఉన్నారు ప్రభువా. ఎందుకంటే వారి పాపమే అవన్నిటికీ కారణం అని తెలుసుకోలేకపోతున్నారు. వారి పాపమే, వారు దేవుని పట్ల ఉన్న అవిధేయతే వారు చేస్తున్నటువంటి పాపమని వారు గుర్తెరకనైనా ప్రభువా ఈ లోకంలో ఇంకా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు సహాయం చేయండి, కృప చూపించండి, బిడ్డల పట్ల దయ చూపించండి. మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందుకుని బిడ్డల జీవితంలో మేలు కలిగించమని ఈ ప్రార్థన మనల్ని మీ పాసన చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.